చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ముఖ్యంగా హెవీ రెయిన్ఫాల్ అయితే కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో ముంబై లాంటి ప్రాంతంలో అయితే 100 సంవత్సరాల రికార్డును కూడా బ్రేక్ చేసే నైరుతి ఋతుపవనాలు అక్కడ ఎంటర్ అవ్వడంతో అక్కడ పూర్తి వరదలు ఎక్కడ చూసినా కూడా ఈ వరద ప్రవాహాలే కనిపిస్తున్నటువంటి సందర్భం. కేరళ కూడా అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే 10కి పైగా మృతులు అక్కడ సంఖ్య నమోదవడం జరిగింది, మృతి చెందినటువంటి వారి సంఖ్య. తమిళనాడులో కూడా హెవీ వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం గతంలో కంటే ఎర్లీగా వచ్చి ఇప్పటికే వర్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తూ పూర్తిగా ఈ నైరుతి ఋతుపవనాలు వ్యాపించినటువంటి సందర్భంలో తాజాగా ఐఎండీ సంచలన ప్రకటన చేసింది. జూన్ సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇక ఈ విషయాన్ని ఏప్రిల్లోనే అంచనా వేసింది. ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో దేశంలో దాదాపు 92 సెంటీమీటర్ల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో చూస్తే 106% నమోదవుతుందని అంచనా వేసింది. ఇది ఏప్రిల్లో అంచనా వేసినటువంటి 91.3 సెంటీమీటర్లు, అంటే సగటులో 105% వర్షపాతం కంటే కొంచెం ఎక్కువ. దేశంలోని ఈశాన్య వాయువ్య ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. జూన్లో మాత్రమే దేశంలో సగటున 16.7 సెంటీమీటర్ల కంటే కనీసం 8% ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. జూన్ 1న సాధారణ వర్షపాతం ప్రారంభమయ్యే తేదీ కంటే ఒక వారం ముందుగానే మే 24న కేరళకు చేరుకున్నాయి. 2009 ఋతుపవనాల తర్వాత ఇంత త్వరగా మళ్ళీ ఎప్పుడు రాలేదు. అంతేకాకుండా ఋతుపవనాలు కూడా ముంబైకి ముందుగానే చేరుకున్నాయి. సాధారణం కంటే 2 వారాల ముందుగానే మే 26న నగరానికి చేరుకోవడం ద్వారా 35 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టాయి. కర్ణాటక, గోవా, మధ్య మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు కూడా కాలానుగుణ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. ఋతుపవనాలకు అనుకూలమైనటువంటి ప్రధాన అంశం ఎల్ నీనో లేకపోవడం. ఇది మధ్య భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ముడిపడి ఉంటుంది. ఇది అమలులో ఉన్నటువంటి సంవత్సరంలో దాదాపు 60% బలహీనమైన ఋతుపవన వర్షపాతంతో ముడిపడి ఉంటుంది. ఐఎండీ యొక్క అంచనా ఖచ్చితమైనది అయితే ఇది సాధారణం కంటే ఎక్కువ ఋతుపవన వర్షపాతం యొక్క 2వ విజయవంతమైన సంవత్సరం అవుతుంది. గత సంవత్సరం భారతదేశం జూన్ నుండి సెప్టెంబర్ వరకు చారిత్రక సగటు కంటే 8% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అన్ని ఐఎండీ అంచనాలు 4% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కలిగి ఉన్నప్పటికీ ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల అంచనా అంటే ఖరీఫ్ పంటకు తగినంత నీరు ఉండడంతో దేశంలోని జలాశయాలలో నిల్వను మెరుగుపరుస్తుంది. అయితే తీవ్రమైన వర్షాల కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో వినాశకరమైనటువంటి వరదలకు దారి తీయవచ్చని తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.